వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను చందు. డీటెయిల్స్ చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీఎం మోదీకి స్వాగతం పలికారు. రేపు అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పాల్గొనడంలో భాగంగా ప్రధాని మోదీ విశాఖకు వచ్చారు. ఏపీ ప్రభుత్వం యోగా డే వేడుకలను యోగాంధ్ర పేరుతో గ్రాండ్గా నిర్వహిస్తున్న నేపథ్యంలో విశిష్ట అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించారు. విశాఖలో రేపటి యోగా డే వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. చందు, రేపు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అంతకుముందే విశాఖ చేరుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నరు, ఇతర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ప్రధానికి స్వాగతం పలకడం జరిగింది. చాలా జోయిలుగా అందరితో కూడా ఆయన ప్రధాని లోకేష్ తోనూ అందరితో కూడా పవన్ కళ్యాణ్ తో కూడా సరదాగా కాసేపు మాట్లాడి అనంతరం ఆయన నావీ గెస్ట్ హౌస్ లో బస చేసేందుకు వెళ్ళడం జరిగింది. నావీ గెస్ట్ హౌస్ లో బస చేసిన అనంతరం రేపు ఉదయం 6:30 ప్రధాని తిరిగి యోగా జరుగుతున్నటువంటి బీచ్ లోకి, ఆర్కే బీచ్ లోకి రానున్నారు. ఇక్కడ కాళీమాత టెంపుల్ ప్రాంతంలో ప్రధానమైన వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక వద్దకు ప్రధాని రానున్నారు. తిరిగి చంద్రబాబు నాయుడు అయితేనే పవన్ కళ్యాణ్ అందరూ కూడా మళ్ళీ ఉదయం ప్రధానికి స్వాగతం పలికే అవకాశం ఉంది. 6:30కి ఆయన వచ్చిన అనంతరం కూడా పావు గంట సేపు ఆయన మాట్లాడతారు. అనంతరం డిప్యూటీ సీఎం కూడా మరో పావు గంట మాట్లాడతారు. 7 గంటల నుంచి 7:45 వరకు కూడా మొత్తం యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు. 8 గంటలకి పూర్తి చేసుకుని ప్రధాని మళ్ళీ నావీ గెస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ నావీ అధికారులతో మొత్తం కలిసిన అనంతరం కూడా 11-12 గంటలకు తిరిగి ఆయన ఢిల్లీ బయలుదేరుతారు. మొత్తానికి ప్రధాని అయితేనే లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయితేనే యోగా డేని ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఇందులో భాగంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. 5 లక్షల మంది ఈ యోగా డేలో పాల్గొనేందుకు ఇప్పటికే మొత్తం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే దాదాపు 10,000 వాహనాల్లో, 10,000 బస్సుల్లో మొత్తం రాత్రికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి జనాన్ని దాదాపు 3 లక్షల మందిని కూడా తరలించి ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని సభ కావడంతో, ప్రధాని యోగాలో పాల్గొనడంతో బందోబస్తు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖ అంతా కూడా ఎస్పీజీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆర్కే బీచ్ లోకి ఎవరిని కూడా రానివ్వడం లేదు. అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా నేపథ్యంలో రేపు ఉదయం యోగా డేని చాలా ఘనంగా జరిపేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.